రాజుగారిని తీసుకొని సరస్వతి అమరింటికి వస్తుంది. అప్పుడు ఇంకా మనోడు యాగం చూస్తూ ఉంటారు. మనోడు చాలా కోపం సరస్వతి దగ్గరికి వస్తూ ఉంటుంది. అలాగే చూస్తుంది. సరస్వతి కూడా అలా కోపంగా మనోడిని చూస్తూ ఉంటుంది. ఏంటి వార్డెన్ పొద్దున్నే ఇలాగొచ్చారు అని మనోహరి అనగానే సార్తో మాట్లాడకొచ్చా అని సరస్వతి అన్న మాటలకి ఏంటి నా గురించి నిజం చెప్పడానికి వచ్చావని మనోహరి అడుగుతుంది. భయం వేస్తుందా ఏంటి అని సరస్వతి అంటుంది. మనోహరి ఇంకా చాలా కోపం చూస్తుంది. అప్పుడు ఇంకా అమ్మ పిల్లలు బాగి రాతో అందరు కలిసి ఇంకా హాల్లోకి వస్తూ ఉంటారు. ఇంకా మనోహరి భయం స్టార్ట్ అవుతుంది. ఇంకా కంగారు పడుతుంది. ఇంకా చూసి నమస్తే అండి కూర్చోండి అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. ఇంకా సరస్వతి ఇంకా కూర్చుంటుంది. బాగి వెళ్ళి వాళ్ళకి కాఫీ గంట టీ గంట తీసుకురా అని చెప్పి అమర్ అనగానే ఏం వద్దు సార్ మీతో విషయం చెప్పాలి వచ్చాను అని సరస్వతి అంటూ మనోహరిని చూస్తూ ఉంటుంది. చెప్పండి మేడం అని చెప్పి అమర్ అనగానే సరస్వతి ఇంకా ఏం మాట్లాడదు. అలాగే మనోహర్ చూస్తాడు. మనోహర్ కూడా చాలా కోపంగా సరస్వతిని చూస్తూ సైకిల్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆరుని చంపింది మనోహర్ అని చెప్పేసి సరస్వతి చెప్పడానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఇంకా మనోహరికి అర్థమైపోతుంది. ఇంకా భయంతో చూస్తూ వద్దు అని చెప్పి సైకిల్ చేస్తూ ఉంటుంది. అమర్ ఇంకా డౌట్ వస్తుంది. అదేంటి చెప్తా అని చెప్పేసి మనోహర్ని చూస్తుంది అని చెప్పి అనుకుంటూ మనోహర్ని అదే పనిగా అమర్ చూస్తూ ఉంటాడు. అలా సరస్వతి కూడా గమనిస్తూ ఉంటాడు. మనోహర్ ఇంకా భయపడిపోతూ ఉంటుంది. ఏంటి మేడం చెప్పండి అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇంకా మనోహర్ ఇంకా టెన్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. భయంతో అలాగే చూస్తూ ఉంటుంది.